వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఒక పర్టికులర్ ఏరియాలో ఒకే లొకేషన్ లో పక్కపక్కన వెంచర్స్ లో డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. అసలు ఈ రేట్స్ అనేవి దేనిపైన డిపెండ్ అయి ఉంటాయి? మీరు ఉన్న రేట్స్ కంటే ఎక్కువ పెట్టి కొంటున్నారా లేదా నార్మల్ గానే కొంటున్నారా? ఎలా తెలుసుకోవాలి? సో ఇలాంటి అన్ని విషయాలు ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్, ఎమ్యూనిటీస్. ఎమ్యూనిటీస్ అంటే తార్ రోడ్స్, పార్క్స్, ఎలక్ట్రిసిటీ ఇవి మాత్రమే ఎమ్యూనిటీస్ కాదు. అసలు ఎమ్యూనిటీస్ అంటే క్లబ్ హౌస్, సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ హార్వెస్టింగ్, బిగ్ పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, యాంపీ థియేటర్, స్పోర్ట్స్ జోన్ అంటే లైక్ క్రికెట్, వాలీబాల్, షటిల్ కోర్ట్స్ ఇలా ఏదైనా ఒక స్పోర్ట్స్ జోన్, అండ్ టెంపుల్. ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండాలి. ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉండి 20,000 per square yard పెట్టి ఎమ్యూనిటీస్ ఏమీ లేకుండా 15,000 per square yard పెడితే ఏది ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఒకసారి ఆలోచించండి. నా సజెషన్ అయితే 20,000 per square yard ఉన్న వెంచర్ అనే చెప్తా. ఎందుకంటే ఎమ్యూనిటీస్ ఎంత ఇంపార్టెంట్ అంటే రేపటి రోజున అంటే ఒక 5 years or 10 years కి మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ లోనే త్వరగా సొసైటీ ఫామ్ అవుతుంది, మీరు త్వరగా మూవ్ అవ్వచ్చు. ఆర్ ఇన్ కేస్ మీ ప్లాట్ సేల్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ఎమ్యూనిటీస్ ఉన్న వెంచర్ లోనే త్వరగా అప్రిషియేట్ వాల్యూ వస్తుందని మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఎమ్యూనిటీస్ ఎందుకు, మనం ఏమైనా ఉంటున్నామా ఏంటి, అవన్నీ ఇప్పుడేం అవసరం లేదు అని అనుకుంటారేమో. ఇప్పుడు అవసరం లేదు, కానీ రేపటి రోజున మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేశారు? ఒక 5 years ఆర్ 10 years కి అప్రిషియేషన్ కోసమే కదా. అప్పటికి ఇలాంటి ఎమ్యూనిటీస్ అనేవి మెయిన్ ఫ్యాక్టర్ అవుతాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ ఫ్యాక్టర్, కంపెనీ. మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ప్రీవియస్ వెంచర్స్ ఏంటి అనేది ముందుగానే తెలుసుకోవాలి. అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ లో ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇవ్వకపోయిండొచ్చు, బట్ స్టిల్ కస్టమర్ రీసేల్ చేసుకోగలుగుతున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటారేమో. ఆ ప్రాజెక్ట్ చూస్తే తెలుస్తుంది అక్కడ రీసేల్ చేస్తారా లేదా అనేది. మంచి కంపెనీలో కొంచెం రేట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్, క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్. మీరు కొనాలి అనుకుంటున్న వెంచర్ లో క్వాలిటీ ఆఫ్ వర్క్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ లోని రోడ్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి, సైడ్ పాత్వే కి యూజ్ చేసిన టైల్స్ క్వాలిటీ చూసుకోవాలి, వాళ్ళు వాడే ఎలక్ట్రికల్ పోల్స్, బ్రిక్స్ ఇలా ప్రతి విషయంలో క్వాలిటీ ఉన్న వెంచర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. క్వాలిటీ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువగానే పెట్టొచ్చు. ఇలా క్వాలిటీ లేని వెంచర్ లో తక్కువ ప్రైస్ లో కొంటే ఫ్యూచర్ లో రీసేల్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ లేకపోతే వెంచర్ లో గడ్డి పెరిగి రోడ్స్ మధ్యలో మొక్కలు చెట్లు పెరిగి రకరకాలుగా పాడైపోతూ ఉంటుంది. సో మెయింటెనెన్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. ఫోర్త్ ఫ్యాక్టర్, అప్రోచ్ రోడ్. అప్రోచ్ రోడ్ అంటే లేఅవుట్ కి వెళ్లే దారి. బాగా ఈజీ యాక్సెస్ ఉన్న వెంచర్ లో కొంచెం ప్రైస్ అనేది ఎక్కువగానే ఉంటుంది. లేదు కొంచెం సైడ్ నుంచి రోడ్ బాలేదు అన్న వెంచర్ లో రేట్ తక్కువగా ఉంటుంది. బట్ మనం ఆల్రెడీ పైన చెప్పిన అన్ని ఎమ్యూనిటీస్ ఉండి మెయింటెనెన్స్ అండ్ వర్క్ క్వాలిటీ అన్ని బాగుంది, మాస్టర్ ప్లాన్ లో 100 feet రోడ్ ప్రపోజల్ ఉన్న పర్లేదు, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈజీ యాక్సెస్ ఉండి పర్లేదు అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఫిఫ్త్ ఫ్యాక్టర్, ల్యాండ్ పర్చేస్. ల్యాండ్ పర్చేస్ అంటే మీరు ఆ వెంచర్ రిలేటెడ్ ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ అనేది ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎన్ని ఇయర్స్ బ్యాక్ కొన్నారు అనే దానిపైన కూడా రేట్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫ్యాక్టర్స్ అన్ని ఎమ్యూనిటీస్ బాగుండి క్వాలిటీతో రీసేల్ జరుగుతుంది అంటే అందులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ అనేది నాట్ జస్ట్ బయింగ్ పీస్ ఆఫ్ ల్యాండ్. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సేఫ్టీ, సెక్యూరిటీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉన్నా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ బడ్జెట్ ప్రకారం ఒక పర్టికులర్ లొకేషన్ లో ఏమేం వెంచర్స్ ఉన్నాయో మీ బడ్జెట్ లో ఏది సెట్ అవుతుందో అది నేను మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.